2024 ఎన్నికల్లో ఈవీఎంలతోనే బీజేపీ గెలిచిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒక్క కాంగ్రెస్ మాత్రమే కాదు, విపక్షాలకు చెందిన చాలా మంది నేతలు ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ మీద కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బోగస్ ఓట్లతో గెలిచారు అంటూ ఫైర్ అయ్యారు. అసలు ఎందుకు కాంగ్రెస్ లీడర్స్ ఇంతలా ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు? రాజకీయాలలో గెలుపోటములు సహజమే అయినప్పటికీ భారత ఎన్నికల వ్యవస్థ మీదే ఇన్ని అనుమానాలు ఎందుకు? అసలు ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత ఎవరిది? మొదట్లో ఓట్లు వేయాలంటే చేతులెత్తేవారు. తర్వాత బ్యాలెట్ విధానం వచ్చింది. పోలింగ్ బూతుల ముందు పొడవైన క్యూలైన్లో నిలబడి ఉండడం, కాగితాలపై ముద్ర వేసి ఓట్లు వేయడం, లెక్కలలో తప్పులు జరగడం, చివరికి ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం పట్టడం అన్నీ సాధారణం. కాని ఆ తరువాత ఎన్నికల వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పు వచ్చింది. అదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, అంటే ఈవీఎంలు. ఈవీఎంల రాకతో ఓటింగ్ ప్రక్రియ సులభమైంది. బటన్ నొక్కితే ఓటు నమోదు, పేపర్ వేస్ట్ తగ్గింది, లెక్కలు ఖచ్చితంగా జరిగాయి, ఫలితాలు త్వరగా వచ్చాయి. కాని ఇక్కడే ఒక ప్రశ్న మొదలైంది. ఈ మిషన్ను పూర్తిగా నమ్మవచ్చా అని. ప్రతి ఎన్నికల తర్వాత ముఖ్యంగా ఓడిపోయిన పార్టీలు ఒకే మాట చెబుతున్నాయి: ఈవీఎంలు రిగ్గయ్యాయి, మిషన్లు మాయ చేశాయని. ఈ ఆరోపణలు కొత్తేమీ కావు. 2009 నుండి ప్రతి పెద్ద ఎన్నికల తర్వాత ఈ వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరు గెలిచినా ప్రశ్న మాత్రం అదే. ఎన్నికల సంఘం ఏం చెబుతోంది అంటే, ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, వాటిని హ్యాక్ చేయడం అసాధ్యమంటోంది. బటన్ నొక్కిన వెంటనే పేపర్ స్లిప్లో ఓట్ ప్రూఫ్ కనిపిస్తుంది. అయినప్పటికీ అనుమానాలు తగ్గడం లేదు. అన్ని రాష్ట్రాల్లోని విపక్ష నాయకులు ఓట్ల చోరీ, బోగస్ ఓట్లు, ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాట్లాడుతున్నారు. తెలంగాణలో కూడా దీనిపై గట్టిగానే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బోగస్ ఓటింగ్ చేసి తెలంగాణలో బీజేపీ 8 లోక్సభ సీట్లు గెలిచిందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, గంగాధర్లో జరిగిన జనహిత పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఎప్పుడూ మత రాజకీయాలు చేస్తుందని అన్నారు. వాళ్లు లేవగానే కులం, మతం గురించి మాట్లాడుతుంటారు. దేవుని పేరుతో ఓట్లు అడిగే భిక్షగాళ్లుగా మారిపోయారు అని విమర్శించారు. కొండగట్టు ఆంజనేయస్వామి పేరుతో ఓట్లు అడగడం తప్పు అని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. బోగస్ ఓట్ల గురించి మాట్లాడుతూ రాహుల్ గాంధీ బయటపెట్టిన ఓటర్ల జాబితాను చూపిస్తూ ఈ మోసం చాలా స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. మహదేవ్పూర్లో 1,00,000కు పైగా బోగస్ ఓట్లు ఉండటం, ఒకే చిరునామాలో వందలాది ఓట్లు ఉండడం, అలాగే వివిధ రాష్ట్రాల్లో ఒకే ఈపీఐసీ నంబర్ ఉపయోగించబడడం వంటి ఉదాహరణలు చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని హెచ్చరించారు. బోగస్ ఓట్లతో తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ను తీవ్రంగా విమర్శించారు. మహేష్ కుమార్ గౌడ్ ఆయన నిజమైన బీసీ నాయకుడు కాదని, దేశ్ముఖ్ భూస్వామ్య ప్రభువు అని ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్పై కూడా మండిపడ్డారు. వారు తమ ఔచిత్యాన్ని పూర్తిగా కోల్పోయారని అన్నారు. 10 ఏళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎత్తి చూపారు. సన్నబియ్యం పంపిణీ అవుతుందని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఇకపై బీఆర్ఎస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇంకోవైపు ఈసీపై విరుచుకు పడుతోంది కాంగ్రెస్. సాధారణంగా అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షంగా సాగాల్సిన రాజకీయం ఇప్పుడు ఈసీ వర్సెస్ ప్రతిపక్షంగా మారింది. ఈసీ కూడా ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష నేతల ఆరోపణలకు ధీటుగా కౌంటర్లివ్వడం పరిశీలకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. స్వతంత్ర భారతంలో ఎన్నికల నిర్వహణ బాధ్యత ఈసీకి అప్పగించింది రాజ్యాంగం. ఇప్పటి వరకు ఎన్నో ఎన్నికలు నిర్వహించిన ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం తప్ప ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు దాదాపుగా లేవని చెప్పాలి. ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తే సహజంగా అధికారుల స్థాయిలోనే సమాధానాలు, వివరణలు ఇస్తాయి. అంతేకాని
నేరుగా సీఈసీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఏర్పడలేదు. కానీ కొంతకాలంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు శృతిమించుతున్నాయి. జనామోదంతో గెలవాల్సిన ఎన్నికల్ని ఈసీ సాయంతో గెలుస్తున్నారన్న ఆరోపణలు ఎన్నికల సంఘాన్ని ఇరుకున పెడుతున్నాయి. దీంతో తన ప్రతిష్ట కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఈసీ ఆ సందర్భంగా సవాల్కు ప్రతి సవాల్ విసురుతున్నట్టుగా స్పందించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ మరో అడుగు ముందుకేసి 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని ఓ అసెంబ్లీ సెగ్మెంట్లో భారీగా ఓట్ల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ ఆందోళనతో ఇండియా కూటమి కూడా ఒక్కతాటిపైకి వచ్చింది. ఇండియా కూటమి పక్షాలన్నీ ఈ విషయంలో రాహుల్కు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే కలిసికట్టుగా ఆందోళన చేస్తున్నాయి. ఇదే అంశంపై ఈసీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన ఇండియా కూటమి ఎంపీలు సామూహికంగా అరెస్టు కూడా అయ్యారు. ఏం చేసినా ఈసీ తప్పించుకోలేదని ఖచ్చితంగా దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఇండియా కూటమి ఎంపీలు నినదిస్తున్నారు. అయితే ఈ విషయంలో రాహుల్ వాదనను దేశ ప్రజలు ఎంతవరకు నమ్ముతారనే విషయాన్ని పక్కన పెడితే ఓటర్ల జాబితా తయారీలో ఏదో జరుగుతుందనే అనుమానమైతే దేశ ప్రజల్లో మొదలైందనే భావనకు ఇండియా కూటమి అంకురార్పణ చేయడంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది. మరి ఇన్ని సందేహాలకు ఎవరు క్లారిటీ ఇస్తారు, ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారు అన్నది తేలాల్సి ఉంది.